యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. క్రిస్మస్ అయినా మన జీవితాల్లో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలని మనం కోరుకున్న దుఃఖ దినాలు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో దేనిని పడితే దాన్ని నమ్మకుండా కేవలం పరిశుద్ధాత్మ దేవుడిపై ఆధారపడితే మన దుఃఖ దినాలు సమాప్తమవుతాయి అనే ఆత్మీయ అనుభవంలోకి, ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ రాజశేఖర్ గారు, శాంతి గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మిస్టర్ అండ్ మిసెస్ రాజశేఖర్ గారు మరియు శాంతి గారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ఏ ప్రార్థన అవసరతలు ఉన్నాయో అవి నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం. వారి జీవితాల్లో ఉన్న ఏ దుఃఖాన్నైనా తొలగించమని బ్రతిమలాడుతున్నాం. మీపై ఆధారపడి ఉన్నారు ప్రభువా. మీ యందు ఆనుకొని ఉన్న వారిని ఎన్నడూ సిగ్గుపరచరు, ఎన్నడూ అవమానపరచరని దేవుడుగా మేము నమ్ముచు రాజశేఖర్ గారిని, శాంతి గారిని, వారికి ఇచ్చిన గొప్ప బహుమానం 2 కుమార్తెలు కీర్తన మరియు అభిషేక్త, వారి చదువుల కొరకే, ఆరోగ్యాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అంతటా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ప్రభువా ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో ఆ బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం తండ్రి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించుమని ప్రభువా ఈ కుటుంబాన్ని, రాజశేఖర్ గారిని, శాంతి గారిని, వారిద్దరు బిడ్డలు ప్రభువా కీర్తన, అభిషేక్తాన్ని నిండుగా మెండుగా దీవించి రక్షణ పొందబోతున్న బిడ్డలని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ బాగున్నారా? ఫెస్టివ్ అట్మాస్ఫియర్ కదా, పండగ వాతావరణము, లైట్స్, క్రిస్మస్ ట్రీ పెట్టారా? లైట్స్, పిండి వంటలు, షాపింగ్. కొంతమంది చెల్లెళ్ళు, ఎందుకంటే నాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, చెల్లెలు అక్కలు ఉన్నారు కాబట్టి, 2 అక్కలు ఒక చెల్లి ఉంది కాబట్టి చెప్తున్నాను. క్రిస్మస్ షాపింగ్ ప్లానింగ్ కాదు, ఫస్ట్ వీక్లోనే, అంటే నవంబర్ లాస్ట్ వీక్లో నుంచే ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మరికొన్ని గృహాల్లో ఈ క్రిస్మస్ వాతావరణంలో బాధ లేకపోతే దుఃఖము ఉండవచ్చు. ఎందుకు అనగా మీ భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తోబుట్లు కానీ ఎవరైనా ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో చేరి ఉంటే ఆ క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్ వితౌట్ దేర్ లవ్డ్ వన్స్, అనగా ఫస్ట్ క్రిస్మస్ వారి లేకుండా జరుపుకున్నట్టు చాలా కష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా 2021లో నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ క్రిస్మస్ వాజ్ వెరీ హార్డ్. ఆ ఎంప్టీ చైర్, లేకపోతే ఆ ఎంప్టీ సోఫా, ఆ చైర్, నాన్నగారు కూర్చునే ప్లేస్, అక్కడ ఆ టేబుల్ దగ్గర లేకపోతే హాల్లో చూసినప్పుడు ఆ ఎంప్టీనెస్ ఫీల్ అవుతాను. కాబట్టి ప్రత్యేకంగా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కుమారుడిగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ మనకు ఒక గొప్ప నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అనగా మనకంటే ముందు వెళ్ళిన వారిని మనము చూస్తాము అనే నిరీక్షణ నాకుంది. ఆ నిరీక్షణ ఒకానొక దినాన్ని నేను నాన్నగారిని చూస్తాను అనే నాకు ఒక నిరీక్షణ. అదే ద ఫౌండేషన్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవుని విశ్వాసము ఏంటి అనగా మనకంటే ముందు మరణించిన వారిని, లేకపోతే ఇంకో మాట బిగ్గర్ వేలో చెప్పవలసి వస్తే మరణించిన వారు దేవుని సన్నిధిలోకి వెళ్తారు, పరలోకంలో ఉంటారు అనే ఒక దృఢమైన నమ్మకము. అందరూ మరణించిన వారు కాదు, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే మారు మనసు పొంది
యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చిన క్షమాభిక్షని అంగీకరించి వారి పాపములు ఒప్పుకొని ఎవరైతే యేసు వైపు తిరిగి వారు పాప క్షమాపణ పొంది యేసు మీద ఆనుకుంటూ ముందుకు నడుస్తారో వారు పరలోకంలో చేర్చబడతారు. మంచిది. మరి ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానని చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఇంకా మీ గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలంటే జాగ్రత్త వినండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇది నా పర్సనల్ నెంబర్, నేనే ఫోన్ ఎత్తుతాను. ఒకవేళ ఎంగేజ్ వస్తూ ఉంటే కన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పనిసరిగా నేను రిటర్న్ చేస్తాను. మీరు నాతో అన్న స్పర్జన్ అన్న తమ్ముడు బాబు స్పర్జన్ ప్రార్థన కావాలి, హృదయంలో గాయం ఉంది, హృదయంలో బరువు ఉంది, చెప్పుకోలేని బాధ ఉంది, ఎందుకనగా ఫలానా వారు ఈ సంవత్సరం లేరు గృహంలో అన్నవారికి, గ్రీఫ్, ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ గ్రీఫ్, బాధ దుఃఖంలో వెళ్తున్న వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దానితో పాటుగా చెల్లెల గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. గర్భఫలాన్ని గురించి 2025 సంవత్సరంలో మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాలని, ఈ క్రిస్మస్లో ఒక బహుమానం మీకు దయచేయాలి అని, ఈ క్రిస్మస్ మాసంలో మీరు కన్సీవ్ కావాలని, నూతన సంవత్సరంలో ఒక నూతన దీవెన మీ గృహంలో ఉండాలి అని నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నాయన మరి గృహాలను దర్శించి ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా గృహాలను దర్శించే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన క్రిస్మస్ మాసంలో మేము ఉన్నాం. ఆయన అనేక గృహాల్లో నాయన విషాదము, అనేక గృహాల్లో దుఃఖము, అనేక గృహాల్లో ఆయాసము ప్రభువా. నాయన శాంతి ప్రదాత, సమాధానకర్త, నాయన గృహాలను మీరు దర్శించండి, ధైర్యాన్ని మీరు ప్రసాదించండి. నాయన మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. ఆయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నేను కృపాహస్తాల్లో పెడుతున్నాను ప్రభువా. నాయన క్రిస్మస్లో ఉన్న ఆరాధనలో ఉన్న సత్యాలు మేము ధ్యానించబోతుండగా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి. నాయన ఈ క్రిస్మస్లో సంతోషము, సమాధానము, ఆనందముతో ప్రతి గృహాన్ని మీరు నింపమని నీ కుమారుని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన వర్తమానంలోకి వెళ్దాం. క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ అన్న వెంటనే సంతోషము, క్రిస్మస్ అన్న వెంటనే మన గృహాల్లో ఒక పండగ వాతావరణం, క్రిస్మస్ అన్న వెంటనే కొత్త బట్టలు, పిండి వంటలు, లైట్స్, డెకరేషన్స్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్, ఎంత బాగుంటుందంటే అసలు ఎప్పుడెప్పుడు క్రిస్మస్ వస్తుందా అని వెయిట్ చేసే కుటుంబాలు నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు కూడా మేము పెరుగుతున్నప్పుడు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో కొత్త బట్టలు నాన్నగారు తల్లిగారు మాకు కొత్త బట్టలు కొనిచ్చేవారు. మేమందరము కలిసి పిండి వంటలు చేసుకునేవారు. మనమందరము కలిసి అంటే ఈ మధ్యలో నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యలో జొమాటోలు, స్విగ్గీలు, బిగ్గీలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి మనము కలిసి పిండి వంటలు చేస్తాం, కలిసి కూర్చొని మాట్లాడతాం, కలిసి సంభాషిస్తాము. ఆ దినాలు పోయాయి. నేను పెరుగుతున్న దినాల్లో మేమందరము 6గురము, లేకపోతే 5గురము, 4గురము, మమ్మీ, డాడీ, నాయనమ్మ, తాతలతో, అమ్మమ్మలతో మేమందరం కూర్చొని పిండి వంటలు చేసేవారు. ఎంత బాగుండేదో అసలు. ఆ వాతావరణంలో బాండింగ్, ఒకరిని అర్థం చేసుకొని అదొక కుటుంబ ప్రేమ, ప్రేమలు, ఐక్యత ఇంకా పెరిగే దినాలు అప్పుడు ఉండేవి. ఈ మధ్యలో మీకు వీలైతే ఆ ట్రెడిషన్ మళ్ళీ తీసుకొని రండి. మీ బిడ్డలతో కేక్ బేక్ చేస్తామో కావచ్చు, ఇప్పుడు మీరు పిండి వంటలు చేయకపోవచ్చు, కేక్ బేక్ చేయండి బిడ్డలతో కలిసి. లేకపోతే బిడ్డలతో కలిసి మీరు షాపింగ్ వెళ్తున్నారు, కలిసి ఏదైనా పిండి వంటలు చేస్తాం. తర్వాత ఇంకో మాట చెప్తాను. క్రిస్మస్ అన్న వెంటనే మనం ఏదో క్రిస్మస్ జరుపుకొని, మనం ఏదో కొత్త బట్టలు వేసేసుకొని, మనం ఏదో కోడి మాంసము, కొబ్బరన్నములు తినేసి, మనం ఏదో ఇంట్లో లైట్లు పెట్టేసి మనం చేసుకుంటాం కాదు. జాగ్రత్త వినాలి. క్రిస్మస్ అన్న వెంటనే యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు. నశించు వారిని వెతికి రక్షించుటకు ఆయన ఇమ్మానుయేలుగా ఆయన వచ్చారు. కాబట్టి నశించపోతున్న వారు అనేకులు మీకు తెలిసి ఉండవచ్చు. కుటుంబంలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, లేకపోతే మీరు ఉంటున్న కాలనీలో, ఫ్లాట్స్లో, విల్లాస్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు. అటువంటి వారిని మీరు ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. లేకపోతే ఇంకా కొంచెము ఆ క్రిస్మస్ ఆనందం మీరు ఏ రీతిగా పొందగలరో ఇంకొక మాట చెప్తాను. పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ జరుపుకోలేని వారు అనేకులు ఉన్నారు. వారికి మీరు సహాయం చేయడం ద్వారా
మీరు దీవించబడతారు అని దేవుని సేవకుడిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సార్లు క్రిస్మస్ అన్న వెంటనే ఎంతసేపు మనమే చేసుకుంటుంటాం. కానీ ఈ సమయంలో యేసు అనుచరులుగా మేము కూడా అవుట్రీచ్ కార్యక్రమాలు చేపడుతున్నాం. అనేక అవుట్రీచ్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశపడుతున్నాం. విధవరాలకి సహాయం చేయాలని, లేకపోతే ఆ భిక్షగాళ్ళకి సహాయం చేయాలని, కుష్ఠరోగులకి, అందులకి, తర్వాత ట్రాన్స్జెండర్స్కి దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. ఒక జైల్లో పరిచర్య కూడా చేసే ఆస్కారం దేవుడు ద్వారాన్ని తెరుస్తున్నాడు. కాబట్టి ఆ ద్వారం తెరిచినట్లయితే ఆ జైల్లో నేను మీకు చెప్తాను ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత, ఆ జైల్లో వారికి సువార్త చెప్పి వారి బిడ్డల్ని కూడా ఆ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనే కృపను ప్రభువారు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అన్నిటి గురించి మీరు ప్రార్థన చేయండి. క్రిస్మస్ అంటేనే మనం సంతోషంగా ఉండి మనం తింటాము కాదు, ఇతరులని, పేదవారిని ఎవరైతే చేసుకోలేరు, లేకపోతే పాస్టర్లు కావచ్చు, సేవకులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, బట్టలు కొనుక్కోలేని వారు కొంతమంది ఉంటారు, పిండి వంటలు చేసుకోలేని వారు కొంతమంది ఉంటారు. వారికి మీకు తగైన రీతిలో మీకు ఏ రీతిగా తోస్తే ఆ రీతిగా మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది, వర్తమానంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో నుంచి మీకు 4 ఆధ్యాత్మిక సత్యాలు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునూ వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, మొట్టమొదటి మాట. అక్కడ మనం చూసినట్లయితే మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా నేను వచ్చి, జాగ్రత్త వినండి, నేను వచ్చి ఆయనను పూజించినట్లు, ఇంకో మాటలో చెప్పాలంటే పూజించినట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అంటే పంపించారు. ఎవరు పంపించారు? ఇక్కడ హేరోదు పంపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఈ జ్ఞానులను మీరు వెళ్ళి చూసి రండి, కనుక్కొని రండి అని చెప్తున్నాడు. ఆ శిశువు ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని చెప్తున్నాడు. దానికి మనం పేరు పెట్టవలసి వస్తే డిస్కవరీ అనవచ్చు. డిస్కవరీ. ఈ జ్ఞానులు యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో డిస్కవర్ చేస్తానికి వెళ్తున్నారు. తెలుగు మాటలో చెప్పాల్సి వస్తే అన్వేషణ. యేసు ప్రభు ఎక్కడ పుట్టారో అన్వేషిస్తానికి వెళ్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈ సాయంకాల సమయంలో అన్వేషించారా? యేసు ప్రభు ఎక్కడ పుట్టారో క్రిస్మస్ మనం జరిపేసుకుంటాం, కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టారో తెలుసా? యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? యేసు ప్రభు జననములో ఉన్న తాత్పర్యము, జననంలో ఉన్న అద్భుతము, జననములో ఉన్న ఆ క్షమాభిక్ష, జననములో ఉన్న ఆ మెరకల్ అద్భుతము మీకు తెలుసా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీరు ఆ జ్ఞానులు వెళ్తున్నారు, అన్వేషిస్తానికి వెళ్తున్నారు. సత్యాన్వేషణ. మానవుడు క్రిస్మస్ అన్న వెంటనే మానవుడు ఆ దేవుణ్ణి మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి పూజించాలని, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఒక తాపత్రయము, మానవ హృదయంలో ఒక తాపత్రయము, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడిని నేను మెప్పించాలి అనే తాపత్రయం పడుతుండగా మన ప్రభువారు, యేసు ప్రభువారు ఏం చేశారు అనగా, జాగ్రత్త వినాలి, మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలని, మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తూ ఉంటే దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడి దగ్గరికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్. అనేక సార్లు ఈ క్రిస్మస్ మాసంలో నన్ను ఇక్కడ లోకల్గా కాపురాలో ఒక కమ్యూనిటీలో క్రిస్మస్ జరుపుతున్నారు. క్రిస్మస్ జరుపుతానికి కొంతమంది తమ్ముళ్ళు అక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వారు వచ్చారు. కమిటీ వారు వచ్చి ఒక మాట చెప్పారు. అన్న స్పర్జన్ అన్న లాస్ట్ ఇయర్ మేము ఒక పాస్టర్ని పిలిచామన్నా, ఆయన వచ్చి ఏ రీతిగా వాక్యం చెప్పాడంటే అక్కడ క్రైస్తవేతరులని రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు, మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడని. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇష్టం లేదని. ఎంత విచారకరమైన సంగతి. తోటి సేవకులు ఈరోజు ఎవరైనా వాక్యం వింటుంటే మనము దేవుని వాక్యము ఏ రీతిగా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము నడిపించబడాలి. అంతేగాని ఉద్రేకంలో లేకపోతే ఏదో చెప్పేయాలి అని మనం తాపత్రయపడుతూ మన ఉద్రేకంలో ఇతర మతం వారిని లేకపోతే వారిని హృదయాన్ని గాయపరిచే వారుగా మనం ఉండకూడదు.
సత్యం చెప్పాలి, చెప్పకూడదని నేను అంటం లేదు, చెప్పాలి, కానీ జాగ్రత్త. ద మెసేజ్ ఈజ్ రైట్ బట్ ద మెథడాలజీ ఈజ్ రాంగ్. అనగా వర్తమానము సరైనది, కానీ చెప్పే విధానము సరైన విధానము కాదు. యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అనగా మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవునిని మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి అన్వేషించాలని ప్రయత్నిస్తుండగా దేవాతి దేవుడు యేసు ప్రభు పరలోక వైభవము విడిచిపెట్టి నీ గురించి, నా గురించి, మన గురించి, ప్రత్యేకంగా ఒక తెగకి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు. ఇంకోటి, యేసు ప్రభు వారు మతాన్ని స్థాపిస్తానికి రాలేదు. జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ మాట. యేసు ప్రభు వారు మతాన్ని ఎప్పుడు బోధించలేదు. ఇంకో మాట చెప్తున్నాను, ఎవరు ఎవరిని మార్చలేరు. ఒక మానవుడు ఇంకొక మానవుడిని, మతాన్ని మార్చలేరు. ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనగా వారు నిజమైన క్రైస్తవులు కాదు అని దేవుని వాక్యము ఎరిగిన వ్యక్తిగా, అనేక దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్పి అపాలజెటిక్స్ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. You cannot change somebody's religion. A man cannot change somebody's religion. Christianity is not a religion. We cannot change religions. God changes the heart of a person, not a religion. That is what Jesus followers is. అనగా యేసు అనుచరులు ఎవరు అనగా మతాన్ని మార్చే సంస్థ కాదు, హృదయాలను మార్చే. యేసు ప్రభు మతాలు మార్చే దేవుడు కాదు, యేసు ప్రభు హృదయాలను మార్చే దేవుడు. అందుకే మారు మనస్సు, మారు మతము అని అనలేదు, మారు కులము అని అనలేదు, మారు మనస్సు. మారు మనస్సు అనగా నీ మనస్సు, యువర్ సోల్, యువర్ హార్ట్ హ్యావ్ టు చేంజ్. నీ మారిన మనస్సు నువ్వు పాప జీవితం జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, లోకంలో అనేక వ్యసనాలకు బానిసై, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, భార్యను ప్రేమించకుండా, భర్తను గౌరవించకుండా, తల్లిదండ్రులను ఎదురిస్తూ, లెక్క లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న నీవు నీ తప్పిదములు ఎదుర్కొని, ఇప్పుడు యేసుప్రభు అనే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నాకు శాంతి సమాధానం ఇచ్చుటకు భయభ్రాంతులై జీవిస్తున్న నేను, చింతలో లేకపోతే వరిలో, యాంగ్జైటీలో ఉన్న నన్ను విడిపించుటకు యేసు ప్రభు వారు వచ్చారు. పాపపు బంధకముల నుంచి నన్ను విడిపించుటకు వచ్చారు అని తెలుసుకొని, అవగాహన తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ, ఏ దేవుడు నిన్ను క్షమించలేడు, యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ నువ్వు అందుకొని ఆయన చెప్పిన బోధల ప్రకారము జీవించినట్లయితే నువ్వు యేసు అనుచరుడవు. క్లారిటీ. మత మార్పిడి చాలా రాంగ్. ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. నేను చాలా ఈ టెలివిజన్ మినిస్ట్రీ త్రూ నేను చెప్తున్నాను, ఐఎమ్ అగేన్స్ట్ కన్వర్షన్. ఇట్ ఈస్ నాట్ కన్వర్షన్, ఇట్ ఈస్ చేంజ్ ఆఫ్ హార్ట్. వీఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ కన్వర్షన్. ఏదో పాస్టర్లకి, బికాస్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దే డోంట్ నో హౌ టు ప్రజెంట్ ద లవ్ అండ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు జీవితాన్ని, యేసు ప్రభు ప్రేమని వారు చెప్తానికి వారికి ఏ రీతిగా అవగాహన లేక వారు చేసే క్రియలకి మతరు వారు అని అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించిన నాళ్ళు, సేవ చేసిన నాళ్ళు, హీ నెవర్ ప్రీచ్డ్ రిలీజన్. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవం, హీస్ లైఫ్. హీ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. అన్వేషిస్తున్నావా? సత్యాన్వేషణ. మారుమనసు, దేవుని వాక్యం తెలిసిన వారు, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. సత్యాన్వేషణ. బైబిల్ని అన్వేషిస్తున్నావా? బైబిల్ని చదువుతున్నావా? క్రిస్మస్ మాసంలో నేను ఆ బిడ్డలతో ఒక చిన్న ట్రెడిషన్ స్టార్ట్ చేశాను. వారికి క్రిస్మస్ స్టోరీ చెప్తున్నాను. మత్తయి సువార్త నుంచి మొత్తం క్రిస్మస్ స్టోరీ, క్యారెక్టర్స్, ఒక్కొక్క వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మనము చెప్పకపోతే మన బిడ్డలు ఎలా తెలుసుకుంటారు? అన్వేషణ, స్క్రిప్చర్స్, బైబిల్ అన్వేషణ ఉండాలి, సత్యాన్వేషణ ఉండాలి, దివ్యాన్వేషణ ఉండాలి, మోక్షము గురించి అన్వేషించాలి. మనం అన్వేషించిన నాడు నీకు దొరుకుతుంది. అందుకనే దేవుని వాక్యం ఉంది, సర్చ్ అండ్ యూ విల్ ఫైండ్. వెతుకుడిని మీకు అది దొరుకును. మీరు వెతకాలి, దేవుని వాక్యం వెతకాలి. ఏదో లాటరీలాగా ఇలా తీసి, మన తమ్ముడు బక్సింగ్ ఒక మంచి షార్ట్ వీడియో పెట్టాడు, లాటరీ, బైబిల్ ఒక లాటరీ కాదని. ఇలా కొంతమంది లాటరీలాగా తీస్తాడు. ప్రొద్దున ప్రభు ఆఫీస్కి వెళ్తున్న మంచి వాక్యం, ఇది బాలేదు, మళ్ళీ ఇంకోసారి తీసి. లాటరీగా దేవుని వాక్యం క్రమంగా చదవాలి. ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, వీరు జ్ఞానులు, జాగ్రత్త వినాలి, వీరు జ్ఞానులు, అంత జ్ఞానము కలిగిన వారు కూడా దేవుని గురించి అన్వేషిస్తున్నారు. కాబట్టి నీవు నేను ఈ సమయంలో, ఈ రాత్రి అర్థం చేసుకోవాల్సిన అంశము, అన్వేషించాలి, దేవుణ్ణి అన్వేషించాలి, వాక్యాన్ని. మనము దేవుడు, ఇప్పుడు అలనాడు వారు దేవుణ్ణి అన్వేషించారు. మీరు అనవచ్చు కొంతమంది, ఇప్పుడు యేసుప్రభుని ఎలాగా అన్వేషించాలన్నా అలనాడు ఆ జ్ఞానులు దేవుణ్ణి అన్వేషించారు కదా అని. దీంట్లో
అప్పుడు బైబిల్ లేదు. ఇప్పుడు మన చేతిలో కంప్లీట్ బైబిల్ అన్వేషించాలి. అందుకనే ఈ దివారాత్రులు, దావీదు కీర్తన అంటాడు, దివారాత్రులు దీన్ని ధ్యానించండి. ఇది ఎటువంటిది అనగా మీ పాదములకు దీపము వంటిది. అంధకారంలో ఉన్న నీవు, భయభ్రాంతుడై జీవిస్తున్న నీవు, చింత, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్న నీకు ఈ వాక్యము అన్వేషించినట్లయితే నీ జీవమునకు ఊట వంటిది, నీ పాదములకు దీపము వంటిది. దేవుని వాక్యము మనం ఎందుకు అన్వేషించాలి? దేవుని వాక్యంలో శక్తి, దేవుని వాక్యంలో, అందుకే మేము యేసనుచరులుగా ప్రతిరోజు వాగ్దానం పంపిస్తాం మీకు. ఆ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడాలి. ఆ వాగ్దానం పట్టుకొని మీరు ప్రార్థించాలి. అనారోగ్యంగా ఉంటే ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు, గుండె చెదిరుంటే ప్రభువా గాయములు కట్టే దేవుడు, నీకు నిస్పృహ నిరాశ లేదన్న కొడుతుంటే ప్రభువా యెహోవా రాఫా, ప్రభువా నీకు శాంతి సమాధానం అనగా యెహోవా షలోమ్ నాయన నీ పేరు. దేవుడు ఈరోజు పలికే మాట, దేవుణ్ణి అన్వేషించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నీ ఆరాధనలో అన్వేషణ ఉండాలి. క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ క్వైర్, లేకపోతే క్రిస్మస్ క్యారల్ సర్వీస్, క్యాండిల్ లైట్ సర్వీస్ చేసేస్తున్నాం, తప్పని నేను అనటం లేదు. దాంట్లో ఆ ఆరాధన, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి మీరు అన్వేషించాలి. అన్వేషించి దేవుణ్ణి తెలుసుకోవాలి, అన్వేషించి దేవునికి దగ్గరగా రావాలి, అన్వేషించి దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఇచ్చే భరోసా, లేకపోతే ఆయన ఇచ్చే విశ్వాసము, ఆయన ఇచ్చే వాక్యము పైన మీరు ఆధారపడాలి. ఈ రాత్రి దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, కుమారుడిగా అడుగుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సంతోషం. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, దేవుణ్ణి ఆరాధించినప్పుడు సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించాలి. సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించాలి. ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ జరుపుకుంటుండగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని అన్వేషించండి. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకోండి. దేవుని వాక్యము ఎటువంటి వాక్యం అనగా ఒక ఊట వంటి వాక్యం. మీరు చదివే కొలది దేవుని వాక్యంలో నుంచి మధురంలో, దేవుని వాక్యము ఆదరించే వాక్యం, దేవుని వాక్యము నెమ్మదినిచ్చే వాక్యం. అటువంటి వాక్యాన్ని మనము అన్వేషించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రాత్రి మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మరొక్కసారి నేను ఇంకా 3 అంశాలు, రేపు వచ్చే వారం నేను 3 అంశాలు చెప్తాను. ఆరాధనలో ఎటువంటి అద్భుతాలు ఉన్నాయో మీరు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు అన్వేషించాలి. మొట్టమొదటిగా మీరు అన్వేషించాలని నా ప్రార్థన. అంటే కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, అవును నాయన, ఆరాధనలో అన్వేషణ నాయన, మేము నాయన నీ వాక్యాన్ని అన్వేషించాలి, నీ గురించి అన్వేషించాలి, సత్యాన్వేషణ చేయాలి ప్రభువా. చేసిన నాడు మాకు నాయన మోక్షాన్వేషణ గురించి మాకు తెలుస్తుంది కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ జ్ఞానులు ఏ రీతిగా నిన్ను అన్వేషించారు నాయన, మాకు ఇచ్చిన నాయన జీవగ్రంథము అన్వేషించే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. ఆయన ఈరోజు ఒక తీర్మానం చేసుకునే కృపను దయచేయండి ప్రభు. ఈరోజు క్రమంగా నేను బైబిల్ చదువుతాను, దేవుని వాక్యాన్ని నేను అన్వేషిస్తాను, దేవుని ఇంకా లోతుగా తెలుసుకుంటాను అని తీర్మానం చేసుకునే కృపను మీరు దయచేయమని ఆయన ప్రత్యేకంగా చెల్లెండ్రు గురించి ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము ప్రభువా, 2025లో ప్రభువా వారి గర్భాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నాయన అద్భుత కార్యాలు చేయగల దేవుడు నాయన మీరే సహాయం చేయండి. సారాను జ్ఞాపం చేసుకున్నావు ప్రభువా, నాయన ఇస్సాకునిచ్చావు, హనాను జ్ఞాపం చేసుకున్నావు, సమయల్నిచ్చావు, ఎలిజబెత్ని జ్ఞాపం చేసుకున్నావు, బాప్తిస్మిచ్చు యోహాన్నిచ్చావు. చెల్లెండ్రు మీరు జ్ఞాపం చేసుకుని ప్రభు ఒక అద్భుత కార్యాన్ని వారి గృహాల్లో మీరు జరిగించమని అడుగుతూ, జరిగిస్తారని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన వీక్షించి ఆశపడుతున్న ప్రతి బిడ్డ నేను నీ కృపాహస్తాలు పడుతూ దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక శుభవార్త. December 17th నేను కప్రా కమ్యూనిటీ దగ్గర, అక్కడున్న శ్రీ భవానీ రిషి వీవర్స్ కాలనీ దగ్గరకు వస్తున్నాను. ఆ కార్నివాలు సెమై క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. నన్ను ఆహ్వానించారు గెస్ట్ స్పీకర్గా కాబట్టి వస్తున్నాను. చుట్టుపక్కల ఉన్నవారు కుషాయిగూడ, ఈసీఐఎల్, యేసరావు నగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కాప్రా దగ్గర ఉన్నవారు ఆ రోజు సాయంత్రం రండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన ఉంటుంది, స్కిట్స్ ఉంటాయి, శక్తివంతమైన వాక్యము ఇవ్వబోతున్నాను. అనేక క్రైస్తవేతరులు వస్తున్నారు కాబట్టి నా గురించి కూడా మీరు ప్రార్థించండి. సరైన రక్షణ సువార్త చెప్పగలిగిన ధైర్యాన్ని దేవుడు
నాకు అనుగ్రహించాలని మీరు ప్రార్థించండి. మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక శుభవార్త. ఈ 18వ తారీఖు అనగా 18th వెనస్డే ఏసీటీసీలో బెరియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహించే క్యాండిల్ లైట్ సర్వీస్లో గెస్ట్ స్పీకర్గా మాట్లాడటానికి వస్తున్నాను. సరే, పరిసర ప్రాంతాల వారు గాంధీనగర్, దోమల్గూడ, హిమాయత్ నగర్, ఏసీటీసీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనప్పటికీ కూడా మీరు దీంట్లో పాల్గొని క్యాండిల్ లైట్ సర్వీస్లో మీరు పాల్గొనాలి అని ఆశపడినట్లయితే కింద వివరాలు ఉన్నాయి. మా ఆఫీస్ని కూడా మీరు సంప్రదించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకొని మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీతో పాటు కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఏసీటీసీ బెరియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ 18th వెనస్డే ఈవినింగ్ 6:30 PM. కాబట్టి వస్తారని ఆశిస్తున్నాను. వస్తారు కదా? మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అనగానే ఎక్కడ లేని ఆనందం. కానీ క్రిస్మస్ని ఒక విమర్శాత్మకంగా ఈ రోజుల్లో ఉన్న ప్రజలు చేసేశారు. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా? క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు. ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి, కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగజైన్ని ఈసారి మీరు తెప్పించుకోండి. కేవలం సంవత్సరానికి 200 రూపాయలే. ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు, క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి. అదేవిధంగా అనేక మంది మహా దైవజనులు, న్యూటన్ బాబు అంకుల్ గారు, విమలారెడ్డి గారు, జోసెఫ్ జయబాబు గారు, సుగ్నాకర్ గారు, దయా రాజగిరి ఆంటీ గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు దానిలో సమకూర్చి రాయబడి జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు. మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ వీరికి తెలియజేయండి. మీకు మ్యాగజైన్ పంపడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.